ఈయన ఏదో నోటికి వచ్చింది వాగలేదు. ఈరోజు ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయిందంటే అది ఫాల్స్ గవర్నమెంట్ అని చెప్తారు అన్న. ఏపీలో ఉన్నది రాజకీయం ఎట్లా ఉందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న. సినిమాలో నేను పొడి చేస్తా బీకేస్తా ఇట్లా భూమిని ఇట్లా జాని చీరేస్తా అంటే కాదు. విజయ్ తలపతి నుంచి మీరు పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తారంటే రాజకీయం అనేది మానవత్వంలో ఉండాలా. మానవత్వం అనేది మనుషుల్లో ఉండాలా. ఇప్పుడు మనుషులు అందరు కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉన్నోడే ఇప్పుడు ఇక్కడ అంతమంది ఉన్నారు. ఎప్పుడైనా ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ కావాలంటే మీరు మంచి వాళ్ళని ఎంచుకుంటారు, కానీ ఎవరైనా అడ్డం తిడ్డం మాట్లాడిన ఎంచుకోరు కదా. అలాగే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం పవన్ కళ్యాణ్ ఈజ్ అబౌట్ టు బి ఇంటూ ఫిలిమ్స్ ఓన్లీ అన్న. ఫిలింతోనే కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు రాజకీయంలో అయితే ఓకేనా, రాజకీయం అనుభవం ఉన్నదంటే తలపతి గారు అది ప్రేమ అనుభవం కూడా అనిపించదు. ఏదో ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ గారికి ఎంతో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ తలపతి గారు ఎంతో ఆయనకు రాజకీయ అనుభవం ఎక్కడంటే గత రోజుల్లో మీరు పాత క్లిప్లు చూడండి, జగన్ అన్నతో కలిశారు. గత రోజుల్లో మీరు క్లిప్లు చూడండి, కేసీఆర్ గారితో తెచ్చారు. వెన్ యూ చూజ్ ఏ లీడర్ విజన్ ఉన్నప్పుడు ఒక మనిషితో నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు పెద్దగా కేసీఆర్ గారు ఉండని, అలాగే జగనన్న గారు ఉండని, వాళ్ళతో నేర్చుకుంది. ఆ లీడర్షిప్ అనేది క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటారు కదా అన్న. క్వాలిటీతో వచ్చింది. ఏదో సినిమాలో నేను పొడి చేస్తా బీకేస్తా ఇట్లా భూమిని ఇట్లా జాని చీరేస్తా అంటే కాదు. నార్మల్గా ఆయన ఏం చేసిండంటే మాట పైన నిల్చుండు. అలాగే హీరోలు నేను అది చేస్తా ఇది చేస్తా అని ఈయన ఏదో నోటికి వచ్చింది వాగలేదు. హీ హ్యాస్ బిన్ గివెన్ ఆల్ ద ట్రూ స్టేట్మెంట్ ఫర్ ద ఫ్యాన్స్. ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో తన పార్టీని ఇంత ఎక్కువగా జనాలకు తీసుకొచ్చాడు కదా. సో దీని వెనకాల ఏదో స్కామ్ ఉందని కొంతమంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? అన్న, స్కామ్ అనేది రాజకీయంలో ఉండదన్న. ఎందుకంటే అక్కడ ఎంతోమంది ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు మన జూబ్లీస్లో ఎలక్షన్ అయితేనే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. ఐడి కార్డు ఉంటుంది, ఫోన్లు తీసుకోవద్దు. ఇప్పుడు మన స్టేట్లో చూడొచ్చు ఎవరున్నారో నేను అది చేస్తా ఇది చేస్తా అని ఇక బాధపడతారు ఎంతోమంది. ఇప్పుడు జనాలు ఇంత ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకొని ఆయన గెలిపించుకున్నారు కదా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు అనుకోవచ్చా అన్న? చూడండి, ఫస్ట్ థింగ్ ఆయన రాజకీయంలో వచ్చింది ఒక మంచితనం, ఒక మంచి వ్యక్తి అని అందరు ఎంచుకున్నారన్న. ఎంచుకుంది ఎందుకు? యాజ్ ఎ లీడర్గా ఆయనకు ఎంచుకుంది ఎందుకు? ఆయన మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నాడు, మంచి హీరోస్ అందరికీ ఆయన ఏకవతంగా ఉన్నాడు. ఆయనకి ఎంతమంది ఎగెంట్స్ వచ్చినా ఇప్పుడు మీరు హీరోలు గుండెలు ఎగెంట్స్ వచ్చి మీరు దుబ్బేస్తే పుడే రాజకీయం కాదు కదా అన్న. ఈ రాజకీయంలో మీకు ఉన్న పబ్లిక్ అంతా ఒకటే ఉండాలా. పబ్లిక్ ఈయన ఎంచుకున్నారు, పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు. ఇంకొకటి తలపతి గారు ఏం చేశారంటే గెలిచినప్పుడు నేను మీకు ఏం కావాలో అది చేస్తా అన్నాడు. అంటే నార్మల్గా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే లీడర్లు వచ్చేసి ఏం చేస్తా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తా, నీకు పెన్షన్ 10,000 ఇచ్చేస్తా, ముసలోళ్ళు కనిపిస్తే నీకు 5,000 బ్యాంకులో వేసేస్తా అని చెప్పలేదు. ఆయన నిజాయితీగా ఉన్నాడు. ఆయన సీఎం ఓటు తీసుకున్నప్పుడు యాజ్ ఏ సీఎంగా ఆయనకి ఏమేమి కావాలో, ప్రజలకు ఏమేమి కావాలో, వాళ్ళ స్టేట్కి ఏమేమి కావాలో, అలాగే అక్కడ ఉన్న జనాలకు ఏమేమి కావాలో, యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ సీఎం హీఈస్ వెల్ నోన్. ఎందుకంటే అన్న మీకు ఒకటి చెప్తాను అన్న, ఏపీలో ఉన్నది రాజకీయం ఎట్లా ఉందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న. ట్రయాంగిల్ ఎప్పుడవుతుంది? ఇట్లా గీరాల్సి వస్తుంది. ఇక్కడ ఈరోజు ఏపీలో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే అది ఫాల్స్ గవర్నమెంట్ అని చెప్తారన్న. ఎందుకంటే వాళ్ళు ఏలియన్స్ని కానీ బీజేపీని కానీ అందరినీ తీసుకొని కొనుక్కొని ఫామ్ చేసింది.